మెషిన్ అంటూ ట్రోల్ చేసేవారు. మరికొందరు పని కట్టుకొని ఎగతాళి చేసేవారు. అయితే రోజులెప్పుడు ఒకేలా ఉండవు కదా. టీమిండియా స్పీడ్ స్టార్ సిరాజ్ టాలెంట్ ఏంటో ఫ్యాన్స్ కి కాస్త లేటుగా అర్థమైంది. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా సిరాజ్ స్కిల్ కు తగిన గుర్తింపు ఇవ్వాలని భావించింది. మహమ్మద్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అటు బాక్సర్ నిఖత్ జరీన్ కు ఇదే జాబ్ ఇవ్వాలని డిసైడ్ అయింది. గ్రూప్ 1 క్యాడర్ లో ఈ ఇద్దరికి డిఎస్పీ ఉద్యోగాలను దక్కనున్నాయి. అది క్రీడా అభిమానుల ఆనందానికి కారణమైంది. బక్కపలచటి ముఖం, చురకత్తి లాంటి చూపు, పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో అచ్చంగా అలాంటి పంచ్. ఇంకేముంది, ప్రత్యర్థి గుండెలదరడానికి అంతకంటే ఇంకేం కావాలి. నిఖత్ జరీన్లోని స్థైర్యం ఎదుటివారిని కంగు తినిపించేలా ఉంటుంది. ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఆమె చిరకాల స్వప్నం. ప్యారిస్ ఒలింపిక్స్లో అది సాకారం కాలేదు. అయినా ఆమెను తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ప్రపంచ వేదికపై ఇప్పటికే నిఖత్ తన సత్తా చూపించిన సందర్భాలు ఎన్నో. ఇక 2024లో మిస్ అయిన ఒలింపిక్ మెడల్ 2028 అమెరికా వేదికగా జరిగే ఒలింపిక్స్లో నిఖత్ గెలుచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో ఈ తెలంగాణ ముద్దుబిడ్డకు ప్రభుత్వం గుర్తించిన తీరును మెచ్చుకుంటున్నారు. నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ హైదరాబాద్ లో నివాసం ఉంటారు. నిఖత్ తండ్రి మహమ్మద్ జమీల్ తన కుమార్తెను బాక్సింగ్ లో ప్రోత్సహించి స్వయంగా తానే 1 ఏడాది పాటు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత 2009లో విశాఖపట్నానికి చెందిన ద్రోణాచార్య అవార్డీ ఐవి రావ్ దగ్గర ఆమె శిక్షణ పొందారు. అప్పటి నుంచి ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడుతూ వచ్చింది. చిన్నప్పటి నుంచే బాక్సింగ్ లో సత్తా చాటుతున్న నిఖత్ 2011లో జూనియర్ కేటగిరీలో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచారు. 2018లో బెల్గ్రేడ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పసిడి, అదే ఏడాది హర్యానాలో జరిగిన మహిళా సీనియర్ జాతీయ ఛాంపియన్షిప్ లో కాంస్యం సాధించారు నిఖత్. 2019లో ఇండియా ఓపెన్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన నిఖత్ 2019 ఆసియా ఛాంపియన్షిప్ లో రజత పతకంతో మెరిశారు. 2019 థాయిలాండ్ ఓపెన్ లో సిల్వర్ గెలిచిన నిఖత్ అదే ఏడాది స్టాండ్జా బాక్సింగ్ టోర్నమెంట్ లో గోల్డ్ గెలిచారు. ఇక 2021 ఇస్తాంబుల్ టోర్నమెంట్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది నిఖత్. అటు ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. సీనియర్ విభాగంలో ఆమె వరల్డ్ ఛాంపియన్ గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డ్ క్రియేట్ చేసింది. అటు మరో హైదరాబాదీ ముద్దుబిడ్డ సిరాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విదేశీ గడ్డలపై సిరాజ్ లేని బౌలింగ్ డిపార్ట్మెంట్ ను ఊహించుకోవడమే కష్టం. వరుస గాయాలతో టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా జట్టుకు అందుబాటులో లేని సమయంలో సిరాజ్ అన్ని తానే టీమిండియాను ముందుకు నడిపించాడు. ఒకానొక టైంలో జట్టు బౌలింగ్ భారాన్ని మొత్తం మోసారు సిరాజ్. పడిన చోటే లేసి విమర్శకుల నోరు మోయించిన సిరాజ్ ఇటీవలి టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. భారత్ క్రికెట్ జట్టుకు సిరాజ్ అందిస్తున్న విజయాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అతనికి డిఎస్పీ ఉద్యోగాన్ని అనౌన్స్ చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.